కూటమి పాలనలో వేలాది మంది పేద కుటుంబాలను సీఎం సహాయ నిధి ఆదుకొని ప్రాణాలు కాపాడుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తెలిపారు. మంగళవారం పట్టణంలోని చీఫ్ విప్ కార్యాలయంలో బాధితులకు సీఎం సహాయ నిధి చెక్కులు ఆయన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, గతంలో మరే ప్రభుత్వం ఇవ్వనంత స్థాయిలో సీఎం చంద్రబాబు నాయుడు సీఎంఆర్ఎఫ్ ద్వారా నిధులు కేటాయించి బాధిత పేద కుటుంబాలను ఆదుకుంటున్నారని అన్నారు. అనారోగ్యం బారిన పడి ఎన్టీఆర్ వైద్య సేవ వర్తించని పేదలకు సీఎం సహాయ నిధి అండగా నిలుస్తుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో 450 కోట్ల సీఎంఆర్ఎఫ్ కి ఖర్చు చేస్తే 14 నెలల కూటమి పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా అనారోగ్యం బారిన పడిన వేలాది మంది బడుగు బలహీన వర్గాల పేదలను 500 కోట్ల సహాయంతో సీఎం చంద్రబాబు నాయుడు ఆదుకోవడం జరిగిందని తెలిపారు. ఇల్లు ఇచ్చిన మహిళల పేరుతో ఇస్తున్నారు చంద్రబాబు గారు. ఇళ్ల స్థలం ఇచ్చిన మహిళల పేరుతో, ఇల్లు శాంక్షన్ చేసిన మహిళల పేరుతో ఇస్తున్నారు. ఈరోజు కుటుంబానికి రక్షణ, ఇంటికి వెలుగు ఇల్లాలు, అలాగే ఆడపిల్లల్ని కూడా బాగా చదివించాలని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ప్రోత్సహిస్తున్నారు. అక్షరాస్యతలో 100% సాధించాలనే దిశగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అందుకోసం ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు. మహిళలందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు చంద్రబాబు గారు ఆగస్టు 15 నుండి ఇచ్చేటువంటి ఉచిత బస్సు ప్రయాణాన్ని, ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. మా ఆడపడుచులందరికీ ముందుగా అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు మన రాష్ట్రంలో ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది మహిళల యొక్క ఆర్థిక ప్రగతికి కూడా ఒక బాటలు వేస్తుంది. వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఎక్కడికి వెళ్ళాలన్నా రావాలన్నా వాళ్ళకి ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది ఎంతగానో వాళ్ళ ఆర్థిక ప్రగతికి ఉపయోగపడుతుంది. అట్లాగే దానికి తగ్గట్టుగా బస్సులు కూడా నంబర్ ఆఫ్ బస్సులు పెంచుతున్నారు. ఎందుకంటే మహిళలందరూ ఎక్కువ మంది ఇంకా ఈ ఆర్టీసీ బస్సులు ఉపయోగించుకుంటారు కాబట్టి నంబర్ ఆఫ్ బస్సెస్ కూడా పెంచాలనే విధంగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటా ఉంది. మహిళలకు ఇచ్చే ఈ ఉచిత బస్సు ప్రయాణం ఈరోజు తప్పనిసరిగా కోట్లాది మంది మహిళలు మన రాష్ట్రంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోబోతున్నారు. మరి చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.